హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది నా మార్నింగ్ డైలీ రొటీన్ ఏంటంటే మిల్క్ కోసం మా పక్క పొలంకి వెళ్ళడం. సో ఇచ్చేసాక నేను అలాగా మా పొలం మీదకి వెళ్తున్నాను. ఇవే వాళ్ళ ఆవులు అనమాట. ఆ కార్నర్లో మా మోటార్ ఉంది, అది నేను ఆన్ చేసి డబ్బింగ్ చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్తాను. సో బ్యాక్ టు టేబుల్ అండ్ ప్రాజెక్ట్ అయితే ఇంతవరకు వచ్చింది. స్లో అండ్ స్టడీ లాగా అవుతుంది, బట్ ప్రాజెక్ట్ అయితే చాలా బాగా అవుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ మాత్రమే ఉంది. నా ప్రాజెక్ట్ వచ్చేసి ఇది లేఅవుట్ అంతా నాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు డిస్ప్లే మోడల్ చేయమని ఇచ్చారు కాంట్రాక్ట్. సో ఇది అనమాట లేఅవుట్ వాళ్ళది, కార్వార్ లొకేషన్. సో ఇటువంటి డిస్ప్లే మోడల్స్ నేను కంపెనీస్ అండ్ బిల్డింగ్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇప్పుడైతే నేను వ్లాగ్ని అంటే ప్రీవియస్ వ్లాగ్ని అప్లోడ్ చేయడానికి సెంటర్కి వెళ్ళాలి. మా ఇంటి దగ్గర సిగ్నల్ ఉండదు, సో సెంటర్కి వెళ్ళి నేను అప్లోడ్ చేయాలి వీడియోస్ అన్నీ కూడా. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఇది. సో ఏంటంటే ఇవి చాలా చిన్న చిన్నవి, అసలు టైం కన్జ్యూమింగ్ అనమాట. చూడడానికి ఇదే ఎంతైనా అని అనిపిస్తుంది, కానీ చాలా టైం కన్జ్యూమింగ్. సో ఇంతవరకు అయితే వచ్చింది. ఇంకా లోపల గ్లాస్ ఫిట్ చేయాలి. అండ్ లంచ్కి వచ్చేసి పాలకూర పప్పు విత్ పాలకూర పొటాటో. చూస్తున్నారు కదా, బాగా అసలు ఎండ మామూలుగా లేదు, ఎండ కొట్టేస్తుంది, వేడిగా ఉంది, ఫుల్ స్వెట్ అయిపోయాను. సో ఆఫ్టర్నూన్ 1:30 1:12 అలా అయింది. కనబడట్లేదేమో కానీ నా హ్యాండ్ అంతా చాలా స్వెట్టీగా అయిపోయింది. సో బిల్డింగ్ స్టెప్ బై స్టెప్ అలాగా అవుతుంది. సో గ్లాస్ యాడ్ చేశాను. ఈవినింగ్ అలా పొలం మీదకి వెళ్ళాను కొంచెం బాడీని స్ట్రెచ్ చేయడానికి. మా డాడీ అక్కడ అంతా మంట పెడుతున్నారు. ఇదంతా వేస్ట్ అనమాట, కార్న్ వేస్ట్. సో గైస్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిక్చర్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయితే అయిపోయింది. ఇంకా చెప్తున్నాను కదా, 99% ఆఫ్ ది వర్క్ అయిపోయింది. బట్ ఇదేంటంటే ఈ లేఅవుట్ చుట్టూ ఓపెన్ స్పేస్ ఉంది కదా, అన్యూజ్డ్ ఏరియా. ఈ ఏరియా అంతా అసలు ఎలా కవర్ చేయాలి అని నేను మా ఫ్రెండ్ అడిగాను. వాడు ఆర్కిటెక్ట్. సో వాడు మామూలుగా అయితే గ్రీన్ కలర్తో కవర్ చేసేస్తారట అన్యూజ్డ్ ఏరియా అంతా. సో అది యాడ్ చేయాలంటే నేను కంపల్సరీ ఈ థర్మాకోల్ మీద ఈ టిష్యూ లేయర్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ పెయింట్ వేసాక థర్మాకోల్ కనబడిపోద్ది ఆ సర్కిల్స్ లాగా, అది అంతగా అట్రాక్టివ్గా ఉండదు. సో ఇది ఈ టిష్యూ లేయర్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది కలర్. మీరు చూస్తారు కదా, చూస్తున్నారు కదా గైజ్. బిల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది, చాలా బాగా వచ్చింది బిల్డింగ్ మాత్రం. మీకు ఇంకా క్లియర్ వీడియోస్ అన్నీ క్రాఫ్ట్ స్టూడియో ఛానల్లో దొరుకుతాయి. మీకు ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కామెంట్స్లో కూడా పెడతాను. సో మొత్తం ఇదంతా టిష్యూ ఇదైతే అయిపోయింది, టిష్యూ వర్క్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది. సో సరౌండింగ్ అంతా వాల్స్కి బ్లాక్ కలర్ వేశాను. సో నెక్స్ట్ దీన్ని ఇంకా గ్రీన్ కలర్ చేసేయాలి మొత్తం లేఅవుట్ అంతా. సో నాన్ స్టాప్ అయితే నేను వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి నైట్ 1-2 వరకు కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. సో లాస్ట్ ఫైనల్ డేస్ అయితే నేను మిడ్-నైట్ 2 వరకు వర్క్ చేశాను. సో గైస్, మొత్తం గ్రీన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మొత్తం అంతా. ఇంకా లాస్ట్ ఈ పోర్షన్ ఒక్కటే ఉంది పెయింట్ చేయడానికి. సో ఈలోగా నేను ఈవినింగ్ సెంటర్కి వెళ్ళాను పని మీద. నా బైక్ పంచర్ అయింది. ఈరోజు ఐడెంటిఫై చేయడం మంచిదే, ఎందుకంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాలి వైజాగ్. అంటే వైజాగ్ వరకు బైక్ మీద కాదు, నేను సెంటర్లో బైక్ పెట్టేసి ఆటో మీద ప్రాజెక్ట్ అంతా వైజాగ్ పట్టుకుని వెళ్ళాలి. సో ఆ రోజు నైట్ ఏంటంటే ఇంకా చిన్న డీటెయిలింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని నేను ఫినిష్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ అంతా ఇంకా ఈ బేస్మెంట్కి ఫిట్ చేయాలి. సో మమ్మీ అండ్ అమ్మమ్మ హెల్ప్ అయితే తీసుకున్నాను. మొత్తం అదంతా ఫెవికాల్ అప్లై చేయాలి. వాళ్ళైతే బాగా అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇంకా నేను అమ్మ దాన్ని ఇంకా ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. బేస్కి ఫిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మన అడ్వర్టైజింగ్ కంపల్సరీ ఉండాలి కదా. సో అడ్వర్టైజ్మెంట్ కోసం నేను కొన్ని ప్రింట్స్ తీసుకున్నాను.
మొత్తం మన లోగో అండ్ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ అండ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అయ్యేటట్టుగా నేను చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, క్రాఫ్ట్ స్టూడియో ఈజ్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ వాట్సాప్. అది మన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. అడ్వర్టైజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్స్ చేశాకే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. సో టైం అయితే మిడ్నైట్ 1:55 అయింది. చాలా అలసిపోయింది గైస్. ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది. సో అవన్నీ వెయిట్స్గా పెట్టాను చూసారా, కొన్ని డబ్బాలు స్టిక్ అవుతుంది, ఓవర్ నైట్ అంతా స్టిక్ అవ్వాలని. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్లో దీన్ని నేను ప్యాకింగ్ అండ్ వైజాగ్ తీసుకెళ్తున్నాను. ఆ టోటల్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో బాయ్ గైస్.